ఈరోజు మన ఈ వీడియోలో ఒక మంచి పౌష్టికాహారాన్ని చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలున్న రాగి అంబలిని మన పూర్వీకులు, అమ్మమ్మలు ఎక్కువగా చేసుకొని తాగేవారు కదా! సో, ఆ మెథడ్‌ని అంటే రాగి అంబలిని మన పూర్వీకులు ఎలా చేసుకునేవారో ఆ మెథడ్‌ని చూపించబోతున్నానండి. ఇలా చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగినా మన ఒంటికి కావాల్సినంత ప్రోటీన్, కాల్షియం చాలా బాగా అందుతాయి. మరి అథెంటిక్ స్టైల్‌లో రాగి అంబలిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ నేను రెడీమేడ్ రాగి పిండిని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిల్లులో పట్టించిన రాగి పిండినైనా యూజ్ చేయొచ్చు. సో, ఇలా తీసుకున్న రాగి పిండిలోకి ఒక అరకప్పన్ని నీళ్లను తీసుకొని బాగా కలపండి. ఇలా మనం చేసుకునే ఒక రోజు ముందు సాయంత్రం గానీ లేదా రాత్రిపూట గానీ ఇలా పిండిని కలిపి పెట్టాలి. అంటే ఈ పిండిని మనం కనీసం 8 నుండి 10 గంటలు బాగా పులియబెట్టాలి. పిండి బాగా పులిస్తే అంబలి రుచి అనేది చాలా బావుంటుంది. అలాగే ఇలా నానబెట్టి చేయడం వలన పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో, ఇక్కడ నేను నెక్స్ట్ డే అంటే ఒక 10 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పిండంతా కూడా బాగా నాని నీళ్ళనేవి పైకి తేలాయి, పిండి కిందికొచ్చింది. సో, పైపైన ఉన్న ఈ నీళ్ళను ఇంకొక బౌల్‌లోకి తీసుకుందాం. ఈ నీళ్లను కలి అంటారండి. మనం ఫస్ట్ డే చేసిన దానికంటే కూడా ఈ నీళ్ళతో చేసిన రాగి అంబలి రుచి అనేది చాలా బావుంటుంది. మనం మార్నింగ్ పూట ఇలా తీసుకున్న ఈ నీళ్లను రెడీగా పక్కన పెట్టి మనం నైట్‌కి గానీ లేదా సాయంత్రం గానీ పిండి కలిపి మళ్ళీ నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను మీకు చూపించడానికి వెంటనే పిండిని తీసుకొని కలుపుతున్నాను. నిజానికి మనం మార్నింగ్ ఇలా పిండి కలపకుండా ఇలా రాత్రికి కలిపి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్‌కి పిండి రెడీగా నాని ఉంటుంది. అచ్చం మనం పాలల్లో తోడు వేసి పెరుగుని ఎలా అయితే చేసుకుంటామో ఈ రాగి అంబలి కోసం కూడా పిండిని ఇలా కలిపి నానబెట్టాలి. దీని వలన మన బాడీకి కావాల్సిన ప్రోబయోటిక్ అనేది చాలా బాగా అందుతుంది. ఇన్ కేస్ మనం ఇలా కలిపిన పిండిని నెక్స్ట్ డే అంబలి చేసుకోవడం వీలు కాకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ మర్నాడైనా చేసుకోవచ్చు. సో, నానబెట్టిన రాగి పిండిలోని వాటర్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్పాను కదా! ఇప్పుడు రాగి పిండితో మనం అంబలిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని తీసుకొని ఒక 2, 3 కప్పుల నీళ్లను తీసుకోండి. సుమారు ఇక్కడ నేను ఒక 600 ఎంఎల్ వరకు నీళ్లను తీసుకుంటున్నానండి. నీళ్లు కాస్త కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. సో, ఇలా తీసుకున్న నీళ్లను కాస్త వేడి చేయండి. నీళ్లు ఇలా కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రాగి పిండిని మరోసారి మిక్స్ చేసి తీసుకుందాం. ఇక్కడ మనం వేడి వేడి నీళ్ళల్లోకి తీసుకుంటున్నాం కాబట్టి ఇలా పిండిని తీసుకున్నాక వెంటనే బాగా కలపండి. లేదంటే పిండి అనేది ముద్దలు కట్టేస్తుంది. ఇలా పిండి నీళ్ళల్లో చక్కగా కలిసేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. నిజానికి నేను ఎప్పుడూ కూడా జొన్న రవ్వను వాడతానండి. ప్రెజెంట్ జొన్న రవ్వ లేక ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. ఇందులోకి జొన్న రవ్వను తీసుకున్నా లేదా ఉప్మా రవ్వను తీసుకున్నా లేదా మనం వేసవిలో చేస్తున్నాం కాబట్టి నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకొని చేసినా చాలా చాలా బావుంటాయి. సో, రవ్వను కూడా తీసుకొని ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ అంబలిని ఒక 4, 5 నిమిషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి, అంబలి కూడా మంచిగా ఉడకడం స్టార్ట్ అయింది. మరొక 2, 3 నిమిషాలు ఉడికించామంటే ఇదంతా కూడా బాగా ఉడికి కాస్త దగ్గర పడుతుంది. 3 నిమిషాలు అయ్యేసరికి చూడండి, రాగి జావ బాగా ఉడికి కాస్త చిక్కబడింది కదా! మీకు ఇంకా చిక్కగా కావాలి అంటే మరొక 2 నిమిషాలు ఉడికించారంటే ఇంకా చిక్కబడుతుంది. కానీ ఇది చల్లారాక మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో, ఇలా తయారు చేసిన ఈ రాగి అంబలిని ఇలాగే తాగేయొచ్చు. లేదా కొంచెం పుల్లగా ఉండాలంటే నిమ్మరసాన్ని పిండుకొని తాగినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. లేదా మజ్జిగను కలుపుకొని తాగినా చాలా బావుంటుందండి. ప్రెజెంట్ ఇక్కడ నేను మజ్జిగను కలుపుకొని తాగడానికి ఇంట్లో చేసిన పెరుగును తీసుకుంటున్నాను. ఇంట్లోనే ఇలా గడ్డలాంటి పెరుగుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్‌లో కూడా వీడియో చేసి పెట్టాను. ఇన్ కేస్ పర్ఫెక్ట్‌గా చేసే ఈ పెరుగుని ఎలా చేయాలో మీరు మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో, పెరుగుని ఒక పావు కప్పు నుండి అరకప్పు వరకు తీసుకోండి. స్పూన్‌తో గానీ లేదా ఇలా విస్కర్‌తో గానీ కలిపారంటే పెరుగు ముద్దలేమీ లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు నీళ్లను తీసుకొని మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను మజ్జిగను కూడా కాస్త చిక్కగానే చేశానండి.
మీకు అంబలి కొంచెం పల్చగా తాగాలంటే ఎక్కువ నీళ్ళనైనా తీసుకోవచ్చు. సో, ఈ మజ్జిగను మనం రాగి జావలోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ టైంలో కూడా ఒకసారి బాగా కలిపి మీకు కన్సిస్టెన్సీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసైనా కలపొచ్చు. చూడండి మనకైతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. మరీ పల్చగా లేదు, మరీ గట్టిగా లేదు. అలాగే ఈ టైంలోనే కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా తీసుకొని బాగా కలపండి. అంతే, మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే రాగి అంబలి తయారైపోయింది. చేయడం చాలా సింపుల్ కదా! ఇలా మనం ఒక గ్లాస్‌లోకి తీసుకున్నాక ఈ అంబలిని మనం కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చిని నంచుకుంటూ తిన్నాం లేదా పచ్చడిని నంచుకుంటూ తాగినా చాలా మంచి రుచి ఉంటుంది. మరి మన పెద్దవాళ్ళు పూర్వీకులు తినే చద్దన్నాన్ని చూపిస్తున్నాను. వారు ఆరోగ్యంగా ఉండడానికి ఈ ప్రోబయోటిక్ ఫుడ్‌ని తినేవారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా మంది ఎండవేడిని తట్టుకోవడానికి పొట్టకు హాయినిచ్చే ఈ చద్దన్నాన్ని తింటున్నారు. అంతేకాదు అమెరికాలో కూడా మన చద్దన్నానికి మంచి డిమాండ్ ఉంది. మరి చద్దన్నాన్ని ఎలా చేయాలి, మనం ముందు తరం వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎలా చేసేవారో ఆ మెథడ్ ని క్లియర్ గా చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. మనం రాత్రి తినగా మిగిలిన అన్నంతోనే చద్దన్నాన్ని చేస్తుంటారు కాబట్టి సాయంత్రానికి అలాగే మరుసటి రోజు చద్దన్నానికి సరిపడని బియ్యం తీసుకొని బాగా కడగండి. అలాగే మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లను తీసుకొని అన్నం వండుకుంటుంటాం కదా, అలా కాకుండా మనకు చద్దన్నంలోకి 1 కప్పు వరకు గంజి కావాలి కాబట్టి 1 గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లను తీసుకొని అన్నం వండుకుంటే అన్నం ఉడికాక 1 కప్పు వరకు గంజి వస్తుంది. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్లను తీసుకొని అన్నం వండుకుంటున్నాను. అన్నం బాగా ఉడికాక చూడండి, మనం ఇలా చేతిలోకి తీసుకొని మెదిపి చూసామంటే అన్నం ఇలా మెత్తగా ఉడికాక ఇప్పుడు ఇందులో నుండి గంజిని సెపరేట్ చేసుకుందాం. గంజిని వడగట్టడానికి పైన ప్లేట్ పెట్టి క్లాత్తో పట్టుకొని ఇలా ఇంకో గిన్నెలో పంపి తీసుకోండి. ఇక్కడ నేను మీకు ఎగ్జాక్ట్గా ప్రాసెస్ చూపించడానికి గంజితో చేస్తున్నాను. మీరు గంజి లేకుండా అయినా చేసుకోవచ్చు, అది ఎలాగో నేను వీడియో ముందు చెప్తాను. సో ఇలా తీసిన గంజిని రెడీగా పక్కన నుంచి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ని చూద్దాం. రాత్రి పడుకోబోయే ముందు అన్నంలో తోడు పెట్టుకొని పడుకుంటే ఉదయానికి చద్దన్నం తయారవుతుంది. ఇక్కడ నేను చద్దన్నం కోసం 1.5 కప్పు వరకు ఉడికించిన అన్నాన్ని తీసుకున్నాను. సో ఈ అన్నాన్ని నేను మట్టి గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ అన్నాన్ని మనం ఒక గిన్నెలోకి కానీ లేదా మీ దగ్గర ఇలాంటి మట్టి గిన్నె అవైలబుల్లో ఉంటే మట్టి గిన్నెలోకి తీసుకోండి. మట్టి గిన్నెలో చేసుకుంటే చద్దన్నం అనేది ఎక్కువగా పులియకుండా మనం తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఈ పాట్స్ని ఎలా సీజనింగ్ చేయాలో వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. సో ముందుగా ఇందులోకి మనం తీసుకున్న అన్నం మొత్తం తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గంజిని తీసుకోండి. గంజి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వేడివేడి పాలను తీసుకోండి. పాలు వేడివేడిగా తీసుకుంటే ఇందులో వేసాక గోరువెచ్చగా అవుతుంది. అలాగే మనకు ఈ చద్దన్నం అనేది మరీ గట్టిగా ఉండకుండా కొంచెం పల్చగా ఉండాలి కాబట్టి నేను ఇంకో 1/2 కప్పు వరకు వేడివేడి పాలను తీసుకుంటున్నాను. అలాగే మీకు మరొక విషయం చెప్పాలండి, ఈ చద్దన్నాన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రిపేర్ చేసుకుంటుంటారు. కొందరు మొత్తం గంజిలోనే కొంచెం అన్నం వేసి తోడు వేసి చద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటే మరికొందరు మొత్తం పాలల్లోనే అన్నం వేసి తోడు పెట్టుకుంటుంటారు. కానీ ఇలా సగం గంజిలో సగం పాలు వేసి తోడు పెట్టుకోవడం వలన మనకు ఈ చద్దన్నం తిన్నాక మరీ హెవీగా అనిపించకుండా పొట్టకి హాయిగా త్వరగా జీర్ణమవుతుంది. మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం పల్చగా ఉండేలా చూడండి. అలాగే ఇలా మనం వేడివేడి పాలను తీసుకున్నాక మనకు ఇది గోరువెచ్చగా ఉండాలి. కంప్లీట్గా చల్లగా ఉన్నప్పుడు తోడు పెట్టినా సరిగ్గా తోడుకోదు కాబట్టి ఇలా మనం వేడివేడి పాలను వేయడం వలన అన్నం చల్లగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పెరుగు తోడుని తీసుకొని బాగా కలపండి. మనకు ఇది కొంచెం పల్చగా ఉంటే తోడుకునేసరికి కొంచెం గట్టి పడుతుంది. ఇలా పెరుగన్నం కలిపాక ఇప్పుడు దీనిపైనే ఒక 3-4 ముక్కల ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. డైరెక్ట్గా ఉల్లిపాయని అలాగే వేయకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే పచ్చిమిరపకాయని ఘాట్లు పెట్టి కానీ లేదా 2గా చుంచి కానీ ఈ పెరుగన్నంలోకి తీసుకొని తోడు పెట్టుకుంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్లేవర్తో ఈ చద్దన్నం చాలా మంచి రుచిగా వస్తుంది.
సో ఇలా ప్రిపేర్ చేసిన ఈ పెరుగన్నాన్ని మూత పెట్టి ఒక 10-12 గంటల పాటు పక్కనుంచండి. ఇలా మనం రాత్రికి కలిపి పెట్టుకుంటే ఉదయం మార్నింగ్కి చద్దన్నం తయారవుతుంది. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, పెరుగు చక్కగా తోడుకొని మనకు చద్దన్నం అనేది రెడీ అయిపోయింది. ఇలా మనకు నెక్స్ట్ డేకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అంటే మనకు పెరుగు అనేది తోడుకుంది కదా కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఈ టైంలో కొంచెం నీళ్ళను వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే చాలా మంది చద్దన్నాన్ని ఉప్పు వేయకుండా అలాగే తినేస్తుంటారు. నిజానికి ఉప్పు వేయకుండా తినడమే చాలా హెల్దీ అండి. కానీ టేస్ట్ కోసం ఇక్కడ నేను కొంచెం రాళ్ళుప్పును ఇలా పొడిలా చేసుకుని తీసుకుంటున్నాను. ఉప్పును తీసుకుని ఒకసారి బాగా కలిపి బ్రేక్ఫాస్ట్ గా ఈ చద్దన్నాన్ని తినేయడమే. కమ్మని రుచిగా చద్దన్నం తయారైపోయింది. ఇలా చాలా సింపుల్ గా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ప్రోబయోటిక్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే ఈ సమ్మర్ లో వేడి చేయడం కానీ పొట్ట మండడం కానీ ఇలా ఏమీ లేకుండా పొట్టకి హాయిగా చలవ చేస్తుంది. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ లోకి ఈ చద్దన్నాన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.